1889 నవంబర్ 14న సువిశాల భారతదేశంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి ఉన్నత చదువులు అధిష్ఠించి అప్పటికి భారతదేశాన్ని పరాయ పరిపాలనలో బ్రిటిష్ వారి పరిపాలనలో మొగ్గుతున్నటువంటి వారిని భారతదేశం నుంచి పాలద్రోలి భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి భారత ప్రజలకు విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ఈరోజు మన పాఠశాలలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పాలద్రోలిన తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసినటువంటి చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే ఎక్కువ మక్కువగా ఉండేవాడు. ఒకరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత బయట కార్యక్రమం కని బయలుదేరి వెళ్తాడు. వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లల దగ్గరికి నెహ్రూ వెళ్తాడు. నెహ్రూ వెళ్తే అందులో ఉన్నటువంటి ఒక పిల్ల ఒక గులాబీని తీసుకొచ్చి చాచా నెహ్రూకి ఇస్తుంది. నెహ్రూకి ఇస్తే నెహ్రూ ఏమంటాడు, ఈ గులాబీ నాకెందుకు, నాకేం జుత్తు లేదు, జడ లేదు, ఆడపిల్లలు ఆడవారు మీకైతే పెద్ద జుత్తు ఉంటుంది, జడ ఉంటుంది, కాబట్టి మీరే తల్లో పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది, కాబట్టి తల్లో నువ్వే పెట్టుకో అంటాడు ఆ పిల్లని. వెంటనే ఆ పిల్ల ఏమంటుందో తెలుసా, ఈ గులాబీ మీకు జుత్తు లేనప్పటికీ కూడా మీ కోటుకు తగిలించుకోండి, మీరు అందంగా కనిపిస్తారు అని ఆ పిల్ల అంటారు. వెంటనే ఆ గులాబీని కోటుకు తగిలించుకొని తను వెళ్ళవలసినటువంటి కార్యక్రమంలో ఒక పెద్ద సమావేశంకి వెళ్తాడు. సమావేశంకి వెళ్తే సమావేశంలో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ అవేళ ఆ సమావేశంకి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చాచా నెహ్రూని చూసి ఎంతసేపు అందరూ కూడా కోటు మీద గులాబీనే చూస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే నెహ్రూ అడుగుతాడు, అదేంటది, నేను ఇంత ఉపన్యాసం ఇస్తున్నాను, నా మాటలు వినకుండా అందరూ కూడా ఇక్కడే చూస్తున్నారు, ఇక్కడ ఏముంది అని చెప్పి అడుగుతాడు. అడిగితే వాళ్ళందరూ చెప్తారు, మీరు ప్రతిరోజు కంటే ఈవేళ ప్రత్యేకంగా ఉన్నారు, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు, దీనికి కారణము మీ ఛాతి మీద ఉన్నటువంటి గులాబీ అని. ఆ రోజు నుంచి చాచా నెహ్రూ ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే దుస్తులు ధరించిన వెంటనే కోటు మీద ఛాతీపై ఒక గులాబీని ఉంచుకొనే వెళ్తాడు. ఆ విధంగా పిల్లలంటే నెహ్రూకి మక్కువ అన్నట్లుగా తన తాలూకా ప్రేమాభిమానాలని చూపించడం జరుగుతుంది. మరొక రోజు అండి, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 39 నుంచి 40 జరిగేటప్పుడు జపాన్లో బాంబులు వేయడం వలన జపాన్లో ఉన్నటువంటి చాలా జంతువులు చనిపోతాయి పూర్తిగా. అయితే చాచా నెహ్రూకి ఒక అలవాటు ఉండేది, ఉత్తరాలు రాయడం అన్నా ఉత్తరాలు చదవడం అన్నా చాచా నెహ్రూకి అలవాటు. మనకి ప్రతిరోజు అనేకమైన ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఈ ఉత్తరాలని చింపి
ప్రతిరోజు చదువుతుంటాడు, వాటికి సమాధానం రాస్తూ ఉంటాడు. అందులో ఒక ఉత్తరం జపాన్ నుంచి వచ్చిన ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరంలో ఏముంది, అక్కడ ఉన్నటువంటి అనేక మంది పిల్లలు ఒక ఉత్తరం రాసి కింద సంతకాలు చేసి నెహ్రూ పంపిస్తారు. ఏంటి రాశారు అందులో? మేము అందరం పిల్లలం, మేము ఆడుకోవడానికి, మేము చూడడానికి మాకు ఇక్కడ ఏనుగులు లేవు, భారతదేశంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాకు ఏనుగులు పంపించండి అని పిల్లలంతా ఒక పెద్ద ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరం చదివి నెహ్రూ చలించిపోయి భారతదేశం నుంచి కొన్ని ఏనుగుల్ని, జపాన్ చాలా దూరం, అప్పుడు వెళ్ళాలని చాలా కష్టం, ఒక వాడలో ఏనుగులన్నీ పంపిస్తారు. వెంటనే వాళ్ళంతా చేరిన తర్వాత పిల్లలంతా కలిసి ఆ ఏనుగుల్ని చూసి వెంటనే మళ్ళీ ఉత్తరం రాస్తారు నెహ్రూ. చాలా సంతోషం, మేము సరదాగా ఇక్కడ ఉన్నాము మీరు పంపించినటువంటి ఏనుగుల వల్ల. చూసారా, ఏనుగులంటే అంత ఇష్టమైనటువంటి పిల్లలు. అడిగిన వెంటనే కాదనకుండా నెహ్రూ ఏం చేశాడు, పిల్లల పట్ల ప్రేమని చూపిస్తూ ఏనుగులను అక్కడికి పంపించడం జరిగింది. ఇలాగ అనేకమైనటువంటి సంఘటనలని. ఒకరోజు ఒక కళాశాల వాళ్ళు పిలుస్తారు అన్నమాట. కళాశాలకి నెహ్రూని ఆహ్వానిస్తారు. అప్పటికి ప్రధానమంత్రిగానే ఉంటాడు నెహ్రూ. ఆ కళాశాల స్కూల్ అన్నీ కలిసే ఉంటాయి అక్కడ. ఆ స్కూల్కి వెళ్తాడండి. వెళ్ళేటప్పుడు పిల్లలందరూ నెహ్రూ దగ్గర చేరుతారు. చేరేటప్పుడు అందులో ఒక పిల్లడు ఎక్కిరిస్తాడు నెహ్రూని. ఎక్కిరిస్తే నెహ్రూ ఏం చేస్తాడు, వాడిని చూసి చిన్న ఇబ్బంది పడుతూ లోనికి వెళ్ళిపోతాడు. లోపల అన్ని సమావేశాలన్నీ అయిపోతాయి, మీటింగ్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్తాడు నెహ్రూ. వెళ్ళి ఆడ కూర్చుంటాడు. కూర్చొని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇస్తాడు. ఏమని? నేను వస్తుంటే దారిలోన మీ స్కూల్ పిల్లవాడు ఒకడు నాకు ఎక్కిరించాడండి అని. వెంటనే భయపడిపోతారు అందరూ. భయపడిపోయి ఆ పిల్లవాడిని రప్పిస్తారు. ఎక్కడికి? ఆ హెచ్ఎం గారి రూమ్కి రప్పిస్తారు. రప్పిస్తే అందులో చూపిస్తారు, ఇగో ఈ కుర్రవాడు నాకేమి ఎక్కిరించాడండి అని చెప్తారు. వెంటనే హెడ్ మాస్టర్ కోపం అయిపోతారు ఆ పిల్లవాడి మీద. కోపం అయిపోతే నెహ్రూ, వాడి మీరు కోపం అవ్వద్దు, వాడు నన్ను ఎక్కిరించాడు కదా, వాడికంటే నేనేం తక్కువ తినలేదని చెప్పేసి వాడిని దగ్గర పిలిచి తిరిగి నెహ్రూ వాడిని ఎక్కిరించి పిల్లల పట్ల తనకున్నటువంటి ప్రేమాభిమానాన్ని నెహ్రూ కూడా చాటుకుంటాడు. ఇలాగ ప్రతిదినము ప్రధానమంత్రి కదా, అనేక మంది అధికారులు, సందర్శకులు అందరూ వస్తుంటారండి అక్కడికి. వస్తూ ఉంటే ప్రతిరోజు వాళ్ళకి సమాధానం చెప్తాడు. ఎవరికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం అన్నీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇలాగే జరుగుతూ ఉంటే పక్కకి చూసరికి దూరంలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వెంటనే వీళ్ళందరినీ అక్కడ విడిచిపెట్టి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు నెహ్రూ. వెళ్ళిపోయి వాళ్ళకి పలకరిస్తాడు. పలకరించి తన దగ్గర ఉన్న చాక్లెట్లు అవన్నీ వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీరు ఎక్కడ చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, మీ అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు, అన్ని క్షేమ సమాచారాలు అడుగుతాడు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే వాళ్ళందరూ చెప్తారు, మాకు ఒక పెద్ద సమస్య ఉందండి అని. ఏంటి అని అడిగితే, పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి ఢిల్లీలోన, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయి, ఇదే మాకు పెద్ద సమస్య, మా చదువుకి ఆటంకంగా ఉంది అనగానే వెంటనే నెహ్రూ ఇంటికి వచ్చేసి ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కూడా గిఫ్ట్లు పంపిస్తాడు. ప్రతి పిల్లవాడికి ఒక గిఫ్ట్ పంపిస్తాడు. ఆ గిఫ్ట్ తెరిచేసరికి అందులో వర్షానికి తడినటువంటి బ్యాగు, అలాగే శరీరం తడినటువంటి పెద్ద కోటు కూడా పంపించి పిల్లల పట్ల ప్రమాదమానాలు చూపించు. కాబట్టే అతను చనిపోయిన తర్వాత అప్పటి నుంచి నవంబర్ 14 వచ్చి నుంచి ఈ భారతదేశంలో బాలల పట్ల మంచి ప్రేమాభిమానాలు ఉండేవి. కాబట్టి
ఆయన గుర్తుగా బాలల దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం. అలాగే